ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం కర్ణాటక రాష్ట్రంలోని వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అయినటువంటి నంది హిల్స్ అయితే వెళ్తున్నాము. ఈ నంది హిల్స్ బెంగళూరు నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. అదేవిధంగా చిక్కబల్లాపూర్ నుంచి అయితే 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. మనం నంది హిల్స్ పైన సూర్యోదయం చూడాలంటే ఉదయం కొంచెం ముందుగా అయితే వెళ్ళవలసి ఉంటుంది. నేను బెంగళూరు నుంచి మార్నింగ్ 4:30కి అయితే బయలుదేరాను. ఈ నంది హిల్స్ కి ఆ పేరు ఎలా వచ్చిందంటే, ఈ కొండలు చూడడానికి నిద్రిస్తున్న నంది ఆకారంలో ఉంటాయి. అదేవిధంగా ఈ కొండపై అత్యంత పురాతనమైన యోగ నందీశ్వర దేవస్థానం ఉంది. అందువల్ల ఈ ప్లేస్ ని నంది హిల్స్ అని పిలుస్తారు. ఇప్పుడు మనం కొండపైకి వెళ్తున్నాం. ఈ ప్లేస్ బెంగళూరుకి సమీపంలో ఉండడం వల్ల వీకెండ్స్ లో అధిక సంఖ్యలో ఇక్కడికి పర్యాటకులు వస్తూ ఉంటారు. ఇక్కడి వాతావరణం పచ్చని చెట్లతో చల్లటి గాలితో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ నంది హిల్స్ పైన ఉన్న కోట గోడలను ఒకప్పుడు చిక్కబల్లాపూర్ పాలేగాళ్లు నిర్మించారు. ఆ తర్వాత ఈ ప్లేస్ ను టిప్పు సుల్తాన్ స్వాధీనం చేసుకుని కోట గోడలను ఇంకా దృఢంగా నిర్మిస్తాడు. ఇక్కడి వాతావరణం టిప్పు సుల్తాన్ కు బాగా నచ్చడంతో ఒక వసతి గృహాన్ని ఇక్కడ నిర్మించుకుని వేసవి విడిదిగా ఈ ప్లేస్ ని మార్చుకుంటాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఈ ప్లేస్ ను బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకుంటారు. వాళ్లకు కూడా ఇక్కడి వాతావరణం నచ్చడంతో ఇక్కడ బంగ్లాలను నిర్మించుకున్నారు. ఫైనల్ గా మనం నంది హిల్స్ దగ్గరకు అయితే వచ్చేసాం. ఈ పార్కింగ్ ప్లేస్ ని చూడండి, మొత్తం వెహికల్స్ తో అయితే నిండిపోయింది. వీకెండ్స్ లో అయితే ఇంకా అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తూ ఉంటారు. ఇక్కడ హెల్మెట్ కౌంటర్, అదే విధంగా టికెట్ కౌంటర్ ఉన్నాయి. మనం హెల్మెట్ టికెట్, ఎంట్రన్స్ టికెట్ అయితే తీసుకోవాలి. అదే విధంగా పార్కింగ్ చార్జెస్ కూడా మనం పే చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఎంట్రన్స్ లో మనం చూడవలసిన ప్రదేశాలన్నిటినీ ఒక బోర్డులో అయితే వేశారు. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం పైకి వెళ్దాం. పార్కింగ్ ప్లేస్ చూడండి ఎంత విశాలంగా ఉందో. మనం ఈ ఎంట్రన్స్ నుంచి అయితే లోపలికి వెళ్ళాలి. ఈ ఎంట్రన్స్ వద్ద 2 ఫిరంగిలు కూడా ఉన్నాయి. మనం మొదటగా సన్ రైజ్ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ చూడండి, సన్ రైజ్ ని చూడడానికి ఎంతమంది వచ్చారో. సన్ రైజ్ వ్యూని చూడండి ఎలా ఉందో. ఇప్పుడు మనం యోగనందీశ్వర స్వామి దేవాలయానికి వెళ్దాం. ఈ ఆలయాన్ని చోళ రాజులు నిర్మించారు. ఆ తర్వాత విజయనగర రాజులు అభివృద్ధి చేశారు. ఈ ఆలయం లోపలికి కెమెరాస్ అయితే అలౌ చేయట్లేదు.
ఆలయానికి ఆపోజిట్ లో ఒక వ్యూ పాయింట్ ఉంది, చూద్దాం రండి. ఇక్కడి నుంచి చూస్తే మన కింద మేఘాలు ఉంటాయి, మనకి మేఘాల్లో తేలుతున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ పార్క్ అయితే చాలా బాగుంది, పచ్చని చెట్లతో చల్లటి గాలులతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ బంగ్లాను నెహ్రూ నిలయ అని పిలుస్తారు. చుట్టూ పూల చెట్లతో చాలా అద్భుతంగా ఉంటుంది ఈ బంగ్లా. ఒకప్పుడు ఈ బంగ్లాలో బ్రిటిష్ వారు నివసించేవారు. ఆ తర్వాత 1986లో ఈ బంగ్లాకు నెహ్రూ నిలయ అని పేరు పెట్టారు. ఈ బంగ్లా ముందు నెహ్రూ విగ్రహం కూడా ఉంది. ఇప్పుడు మనం గాంధీ నిలయ అతిథి గృహం దగ్గరకు వెళ్దాం. ఇక్కడికి పబ్లిక్ ని అలో చేయడం లేదు, నేను దూరం నుంచి వీడియో తీశాను. ఇక్కడ ఇంకొక వ్యూ పాయింట్ ఉంది. ఇక్కడ నుంచి చూస్తే కింద ఉన్న గ్రామాలు చాలా చిన్నవిగా కనిపిస్తాయి. ఈ వంతెనను చెక్కతో నిర్మించారు, చిన్నపిల్లలు ఇక్కడ ఆడుకోవచ్చు. ఇప్పుడు మనం అర్కావతి నది పుట్టిన ప్రదేశానికి వెళ్దాం. అర్కావతి నది ఇక్కడే పుట్టి ప్రవహిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ వాటర్ లేవు. ఇప్పుడు మనం టిప్పు డ్రాప్ కి వెళ్దాం. ఒకప్పుడు టిప్పు సుల్తాన్ తన రాజ్యంలో మరణశిక్ష విధించిన ఖైదీలను ఇక్కడ నుంచి లోయలోకి తోసి చంపేసేవారు. ఇప్పుడు మనం అమృత సరోవర్ దగ్గర ఉన్నాం. ఈ అమృత సరోవర్ ని పుష్కరిణి అని కూడా పిలుస్తారు. చూడండి, ఈ నీటిలో చేపలు కూడా ఉన్నాయి. పుష్కరిణి దగ్గరలోనే టిప్పు సుల్తాన్ వసతి గృహం కూడా ఉంది. ఈ వసతి గృహాన్ని టిప్పు సుల్తాన్ నిర్మించుకున్నారు. వేసవి కాలంలో ఇక్కడ వచ్చి ఉండేవారు. ఫ్రెండ్స్, ఈ నంది హిల్స్ నాకు బాగా నచ్చింది. మీరు కూడా మీ ఫ్యామిలీతో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ వస్తే చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.